హలో అండి. చాలామంది మా దగ్గరికి పేషెంట్లు హెడేక్ వస్తుందని చెప్తుంటారు. సో మైగ్రేన్ ఉందమ్మా, మీరు ఈ ట్యాబ్లెట్లు వాడుకోండి అని ఇస్తూ ఉంటాం. కొంతమంది పేషెంట్లు ఏం చెప్తారంటే, లైక్ ఇంతకుముందు కూడా మందులు వాడాం సార్, మందులు వాడినంత వరకు బాగుంటుంది, మందులు స్టాప్ చేసినాక మళ్ళీ హెడేక్ వస్తుంది అని చెప్తారు. ముఖ్యంగా ఈ మైగ్రేన్ హెడేక్ అని ఎవరికైతే డయాగ్నోస్ అవుతుందో నేను కొన్ని ప్రికాషన్స్ చెప్తాను. ఇవి విని ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ మైగ్రేన్ హెడేక్ అంటే సౌండ్కో లైట్కో ఏదో ఒక ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే మీకు హెడేక్ వచ్చినప్పుడల్లా మీరు ఆలోచించండి, దాని ముందున్న 48 అవర్స్లో ఏ దానివల్ల నాకు హెడేక్ వచ్చింది అని. కొంతమందికి లైట్కి ఎక్కువ పోయినా, ఉదాహరణకు సన్లైట్లో ఎక్కువ బయట తిరిగినా, లేదా సౌండ్ గట్టిగా విన్నా, ఏదైనా కోప్పడినా, మనసులో చికాకులు ఆందోళన పొందినా, లేదా ఇంట్లో కొట్లా అన్నా, ఏదైనా వాసనలకి, లేదా ముందు రోజు నిద్ర సరిగ్గా లేకపోయినా, టైంకి తినకపోయినా, మొబైల్ ఎక్కువ చూసినా కానీ, ఇట్లా చాలా వాటికి హెడేక్స్ రావచ్చు. సో మీకు ఏ దానివల్ల హెడేక్ వస్తుంది అనేది మీరు కనిపెట్టండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఈ డైరీ మెయింటైన్ చేసి, ఈ డైరీలో మీకు ఒక హెడేక్ వచ్చింది, దానికి 48 అవర్స్ ముందు ఏం చేంజ్ జరిగిందో మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ నిద్ర లేదు, ఏదైనా జర్నీ చేశారు, లేదా ఏదైనా వాదన జరిగింది, దాన్ని రిపీట్ చేయకుండా ఉండండి. అప్పుడు మళ్ళీ హెడేక్ రాకుండా ఉంటుంది. మీరు అదే థింగ్ రిపీట్ చేయడం వల్ల ఈ హెడేక్ అనేది తగ్గదు. ఇనిషియల్గా మంత్కి 3-4 టైమ్స్ వచ్చేది, ఈ ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఎక్కువ రిపీట్ కావడం వల్ల నిదానంగా 5 టైమ్స్ 10 టైమ్స్ కొన్ని మంత్స్ టు ఇయర్స్ తర్వాత డైలీ కంటిన్యూస్గా ఉంటుంది. అది క్రానిక్ మైగ్రేన్ అయిపోతుంది. సో మెయిన్గా మీకు ఏ దాని వల్ల వస్తుందో హెడేక్ కనుక్కొని దాన్ని అవాయిడ్ చేయడం. ఉదాహరణకు సన్లైట్లో పోతే వస్తుంది, బ్లాక్ గ్లాసెస్ యూజ్ చేయడము, లేదా అంబ్రెల్లా యూజ్ చేయడము, వీలైతే పొద్దున ఉదయాన్నే లేచి పని చేసుకొని మళ్ళీ సాయంత్రం తర్వాత పోవడము, ఈ మధ్యాహ్నం లైక్ 11 to 4 ఆ టైంలో ఎండలేక పోకుండా ఉండడము, గట్టిగా అరుపులు ఉన్నప్పుడు కాటన్ పెట్టుకోవడము, లేదా మీరు ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడము, లేదా స్క్రీన్ టైం ఎక్కువ చూస్తుంటే తగ్గించుకోవడము, 7 to 8 అవర్స్ ప్రాపర్గా నిద్రపోవడము, టైంకి ఫుడ్ తినడము, ఆలోచనలు ఏమైనా ఎక్కువ వస్తుంటే మెడిటేషన్ కానీ, మీకు మీరే సెల్ఫ్ ఫీడ్బ్యాక్ వల్ల ఈ ఆలోచనలు తగ్గించుకోవడము, ఏదైనా స్మెల్ వల్ల వస్తుంటే దాన్ని అవాయిడ్ చేయడము, జర్నీస్ ఉన్నప్పుడు కొద్ది బ్రేక్ తీసుకొని జర్నీ చేయడము, ఇట్లా డిఫరెంట్ మీకు ఏ ఫ్యాక్టర్ అయితే కాజ్ చేస్తుందో దాన్ని ఎట్లా సాల్వ్ అవుట్ చేసుకోవాలని మీరు ఆలోచించి అవాయిడ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే, మా దగ్గరకు వస్తే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి మైగ్రేన్కి. ఒకటి అక్యూట్ ట్రీట్మెంట్, సపోజ్ హెడేక్ వచ్చింది, ఇమ్మీడియట్గా పెయిన్ కిల్లర్ ఇవ్వడం, అది పారాసిటమాల్ కావచ్చు, కిటరాల్ కావచ్చు, నాక్స్డామ్ కావచ్చు, అట్లా డిఫరెంట్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. ఇది ఆ రోజుకే పెయిన్ తగ్గిస్తుంది. ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఏంటి అంటే ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ అంటాం. ఎవరికైతే సివియర్గా హెడేక్ ఉంటుందో, మంత్కి 5 టైమ్స్ 10 టైమ్స్ వస్తుంటుందో వాళ్ళకి ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ మీద పెడతాం. అది ఒక 3 months 6 months యూజ్ చేయమని చెప్తాం. అయితే ఈ మెడికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, కానీ ఆ మెడికేషన్ స్టాప్ చేశాక అన్లెస్ మీరు ముందు ఏదైతే ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ లైట్ కానీ సౌండ్ కానీ దాన్ని అవాయిడ్ చేయకపోతే మళ్ళీ స్టాప్ చేసిన తర్వాత 3 monthsకో 2 monthsకో లేదా 6 monthsకో మళ్ళీ హెడేక్ రిపీట్ అవుతుంది. ఇక్కడ లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడడం పరిష్కారం కాదు. మీరు ఏ దాని వల్ల వస్తుందో అబ్జర్వ్ చేసి దాన్ని అవాయిడ్ చేయడమే ముఖ్యమైన పరిష్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.